కాళ్ళు అన్ని పరీక్షించి దానికి సంబంధించిన కొత్త గేట్లు ఏర్పాటు చేయడం, ఈరోజు దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి ముగ్గురు ముఖ్యమంత్రులు కలవటం ఒక రంగా మంచి పరిణామం, మంచి శుభసూచకం. దాంతోపాటుగా రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే నీటి వాటాలు టీఎంసీలు ఉన్నాయో కూడా అవన్నీ కూడా ఎలా పంచుకోవాలి అనే విషయంలో కూడా ఇలాగే ముగ్గురు కలిసి దానికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం వస్తే ఇంకా మంచిదని అందరూ అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ఈ కొత్త గేట్లు వచ్చేటువంటి ప్రతిపాదనలో చంద్రబాబు ముందుండి నడిపారని, ఆ కొత్త గేట్ల ప్రతిపాదన ఎంత ఫాస్ట్గా దానికి సంబంధించిన గేట్లను అమర్చే విషయంలో చంద్రబాబుకు హస్తం ఉందని సీఎం చంద్రబాబుని అందరూ పొగడుతూ ముంచెత్తుతున్నారు. దాని గురించి మీ మాటలు విందాం. థ్యాంక్ యూ రహీం గారు. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, మెగా9 టీవీ వీక్షకులకి అందరికీ శుభ సాయంత్రం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఏదైతే చెప్పారో కొత్త గేట్లు బిగించడంలో, అమర్చడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అనేది 100% వాస్తవం. ఎందుకనంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో, ముందు ఆలోచనతో మాట్లాడే వ్యక్తి, పాటుపడే వ్యక్తి. కాబట్టి లాస్ట్ టైం 2024లో ఫ్లడ్ ఎఫెక్ట్లు కూడా ఆ రోజు 24వ గేటు కొట్టకపోయినప్పుడు కూడా అప్పటికప్పుడు కన్నయ్య నాయుడు గారితో మాట్లాడి వాళ్ళని ఇమ్మీడియట్గా వర్క్ లేక దించి ఆ రోజు నీళ్లు వృధా కాకుండా కాపాడిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం తెలంగాణ వాళ్ళకి తెలుసు, కర్ణాటక వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అదే క్రమంలో ఈరోజు ఎందుకనంటే 3 రాష్ట్రాలకు సంబంధించిన భవిష్యత్తు ఉంది. ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మనకి హొస్పేటలో ఉన్న తుంగభద్ర డ్యాము గతంలో ఆంధ్ర రాష్ట్రం విడిపోక ముందులు కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండే, విడిపోయిన తర్వాత అవి కర్ణాటకలో ఉన్నాయి. మనకి ఎప్పుడు కూడా అనంతపూర్ వాసులకి, రాయలసీమలో ఉన్న ప్రాంత వాసులకి అందరికి కూడా అది జీవనాడిగా ఉన్న డ్యామ్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా ఇంకొకసారి ఆ డ్యామ్ గేట్లు కొట్టుకుపోవడం కానీ రాష్ట్రంలో ఉండే రైతులకి అలాంటి ఇబ్బందులు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని ముందు ఆలోచనతోటి, ముందు చూపుతోటే నారా చంద్రబాబు నాయుడు గారు 100% వర్క్ చేయడం జరిగింది. ఎందుకనంటే డబుల్ ఇంజిన్ సర్కార్లో తెలుగుదేశం పార్టీ భాగం అయి ఉంది. జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీతో ఈరోజు కలిసి అధికారాన్ని చేపట్టున్నాం. కాబట్టి 100% సెంట్రల్ గవర్నమెంట్తో, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారితో మాట్లాడి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో ఎలాంటి సంకోచం లేదు. ఆయన ముందు చూపుతోటే ఈరోజు ఇంత తొందరగా వర్క్ అయిందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. ఎందుకనంటే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటల్లో కావచ్చు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారి మాటల్లో కూడా ప్రస్పష్టంగా దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడు, అత్యంత తెలివైన నాయకుడు, ముందు చూపు ఉన్న వ్యక్తి అని చెప్పి వాళ్ళు కూడా కొనియాడటం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే దీన్ని చొరవ తీసుకొని చేశారని చెప్పి తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా నేను కూడా సంతోషిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఇది వరం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నారు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి గురుస్వామి గారు. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కొక్కొండ రాహుల్ గౌడ్ గారు. రాహుల్ గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఓకే రాహుల్